ధర్మ విజ్ఞాన వైరాగ్య పరమైశ్వర్యశాలినః ఆనందతీర్థ భగవత్పాదాన్ వందే నిరంతరం. వ్యాసాయ భవనాశాయ శ్రీశాయ గుణరాశయే శుద్ధ్యాయ శుద్ధవిద్యాయ మధ్వాయ చ నమో నమః. శ్రీ గురుచరణకమలభ్యో నమః. శ్రీ ఆనందతీర్థ భగవత్పాదాచార్య గురుభ్యో నమః. శ్రీకృష్ణాయ నమః. చివరి బ్రహ్మసూత్రమైన ఓం అనావృత్తి శబ్దాత్ ఓం మరియు శ్రీమద్ ఆచార్యులకు మధ్య సంపూర్ణమైన సంబంధం ఎందుకు ఉంది అనే ప్రశ్న. దానికి సమాధానంగా వేదాంత సూత్రంలోని చివరి సూత్రము బృహదారణ్యక ఉపనిషత్తుకి సంబంధించినది. నచ పునరావర్తతే. దీని అర్థం ఈ సంసారంలో మళ్ళీ జన్మించడం జరగదు అని అర్థం. ఆత్మ మోక్షాన్ని పొంది పరమాత్మని పాదార విందంలో నిత్యసుఖాన్ని అనుభవిస్తుంది. గాయంతి అద్యాపి వేదాశ్చ మధ్వం నారాయణ ఆజ్ఞయా పునరావర్తనం మధ్వమాశ్రితానాం కుత ప్రభో అనే వేదాలు ఈ క్షణం కూడా నారాయణుని ఆజ్ఞ మేరకు శ్రీమన్మధ్వాచార్యులు మోక్షాన్ని ఇచ్చే సామర్థ్యం ఉంది. కాబట్టి ఎవరైతే శ్రీమన్మధ్వాచార్యుల ఆశ్రయంలో ఉంటారో వారు మళ్ళీ ఈ సంసారంలోకి రారు, పునరావృత్తి ఉండదు. అలాంటి మధ్వమాధవ భక్తునికి మధ్వశాస్త్రం యొక్క ముఖ్యాంశము సర్వోత్తమో హరిర్నిత్యం మధ్వో జీవోత్తమోత్తమో శేషాది సర్వజీవానాం తత్తశక్తి ప్రదాయకః. సర్వకాల సర్వావస్థలలో శ్రీహరియే సర్వోత్తముడు. సర్వకాల సర్వావస్థలలో శ్రీమన్మధ్వాచార్యులే జీవోత్తములు. శ్రీమన్మధ్వాచార్యులు శేషరుద్రాదులకు శక్తిని సామర్థ్యాన్ని ప్రసాదిస్తాడు. రుద్రశేషాది సజ్జీవః మధ్వశాస్త్రం పునః శృణ్వంతి సాదరాన్నిత్యం తేన ముక్తిమే అవాప్నుయుః. రుద్రశేషాది సజ్జీవులు ఎల్లప్పుడూ మధ్వశాస్త్రాన్ని పునః శ్రవణము చేస్తూ ఉంటారు భక్తి శ్రద్ధలతో, మరియు ఈ సాధన చే వారు ముక్తిని పొందుతారు. ఓం శ్రీకృష్ణార్పణమస్తు.